ప్రస్తుతం తెలంగాణ ప్రజలందరూ హైడ్రా మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అంటే ఎప్పుడైతే నాగార్జున కన్వెన్షన్ హాల్‌ని అక్రమ కట్టడం అని కూల్చివేయటం ఎప్పుడైతే జరిగిందో, అప్పటి నుంచి హైడ్రాకి సంబంధించిన ఏ వార్త అయినా సంచలనం రేపుతోంది. ఇవాళ ఇప్పటికిప్పుడు మనం గమనించినట్టయితే దుర్గం చెరువు చుట్టూ ఉన్న బిల్డింగ్స్ కానివ్వండి, కార్యాలయాలే కానివ్వండి, అవన్నీ అక్రమ కట్టడాలని ఇటు హైడ్రా అధికారులు గుర్తించడం జరిగింది. ఇప్పటి వరకైతే అక్కడ అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో అటువంటి బిల్డింగ్స్ అన్నిటి మీద ఎఫ్ అనే సింబల్‌ని రాయడం జరిగింది. అంటే ఆ బిల్డింగ్‌లని ఒక నెల వరకి టైం ఇచ్చారనమాట. అంటే వాళ్ళంతట వాళ్ళు కూల్చేస్తే పర్లేదు. ఒకవేళ లేదు అని ఆ కట్టడాలు ఆ విధంగానే ఉన్నట్టయితే నెలలోపు అవన్నీ ఆ కట్టడాలన్నీ అక్రమ నిర్మాణాలని చెప్పేసి కూల్చేయడం అనేది జరుగుతుంది. సో రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల చాలా మంది ప్రజలైతే మొత్తం తెలంగాణ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అటువంటి అక్రమ కట్టడాలు నిర్మించడం వల్ల ఇటు చెరువులే కానివ్వండి, లేదా గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా కానివ్వండి, అవన్నీ పర్యావరణానికి సంబంధించినటువంటి ఏరియాలు. అంటే ముఖ్యంగా వర్షాకాలంలో మనం చూసుకున్నట్టయితే ఈ చెరువులన్నీ కబ్జా చేసి అక్కడ నిర్మాణాలను చేపట్టడం వల్ల ఈ వర్షం పడటం వల్ల అప్పుడు వచ్చినటువంటి వర్షపు నీరు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక కంప్లీట్ రోడ్ల మీదనే ఆగిపోవటం కానివ్వండి, లేదా ఇళ్లకు చేరటం కానివ్వండి, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. దీనివల్ల ప్రాణ నష్టం జరుగుతోంది, ఆస్తి నష్టం జరుగుతోంది. సో వీటన్నిటికీ మూల కారణం అక్రమ కట్టడాలే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ నిర్ణయం పట్ల ప్రజలందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో అంతేకాకుండా ఎవరైతే ఆ అక్రమ కట్టడాలు నిర్మించుకున్నటువంటి ఆ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఇది అన్యాయము, ఇది అసలు ప్రభుత్వం తీసుకున్నటువంటి కరెక్ట్ చర్య కాదని చెప్పేసి అనడం అయితే మనకు జరుగుతుంది. సో అంతేకాకుండా అక్రమ కట్టడాలే అయినప్పటికీ కూడా అందులో కొన్ని కళాశాలను నిర్మించడం జరిగింది, వైద్యశాలను నిర్మించడం జరిగింది, పాఠశాలను నిర్మించడం జరిగింది. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఇవి అక్రమ కట్టడాలే అయినప్పటికీ మేము సేవ చేస్తున్నాం ప్రజలకి, ఇది అసలు కూర్చివేయటం మాత్రం సమంజసం కాదని చెప్పేసి అని అంటున్నారు. సో చూద్దాం మరి నెక్స్ట్ ప్రభుత్వం ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది. పబ్లిక్ కోర్ట్ న్యూస్ తరపున మేము ప్రజల వద్దకు వెళ్తున్నాం. సో వాళ్ళ ఒపీనియన్ ఏ విధంగా ఉంది, హైడ్రా గురించి వాళ్ళు ఏమంటున్నారు అనేది వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. ఓకే, హలో సార్, మీ పేరు? రాజు మేడం. ఓకే, అయితే ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ఈ ఎఫ్టీఎల్ లేఅవుట్స్లో అంటే నిర్మించిన అక్రమ కట్టడాలనే కానివ్వండి, బిల్డింగ్సే కానివ్వండి, కార్యాలయాలే కానివ్వండి కూల్చేస్తున్నారు కదా, వీటి గురించి మీ ఒపీనియన్ ఏంటి? అది ఇంతవరకు సమంజసం కాదు మేడం. అది ఎంతో కష్టపడి వాళ్ళు కొనుక్కొని ఉన్నారు ల్యాండ్లు అక్కడ. తర్వాత ముందు ఎందుకంటే చేసేది ఉంటే ఇప్పుడు ఏది పర్మిషన్ ఇచ్చింది జిహెచ్ఎంసీలు వాళ్ళు, గవర్నమెంట్ ఇచ్చింది కదా మేడం. అంటే గవర్నమెంట్ మారినంత మాత్రాన ఇప్పుడు పర్మిషన్ కానీ ఏది కానీ వేరు కాదు కదా మేడం. కాబట్టి అది ఎంతవరకు సమంజసంగా కాదు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అది మేమైతే దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు మేడం. మంచి మీరు అనేది కరెక్టే అండి, బట్ అటువంటి కట్టడాల వల్ల చాలా చెరువులు కబ్జా అయిపోయినాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రజలందరూ నానా తంటాలు పడుతున్నారు. రోడ్లు కూడా మొత్తం చెరువు కుంటలే తలపిస్తున్నాయి. మరి ఇవన్నీ ప్రాబ్లమ్సే కదా. వాళ్ళు అంటే అంతమంది కొన్ని వేల మంది ప్రాబ్లం ఫేస్ చేసే బదులు వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తే బెటర్ కదా. హైదరాబాద్ అంతా అంటే పూర్తి పర్యావరణంలో ఉంటుంది కదా, ఇటువంటి కట్టడాలన్నీ కూల్చేస్తే చెరువులన్నీ మళ్ళీ యథావిధిగా వస్తాయి కదా. వస్తాయి కానీ మేడం, అంత అనుకున్నంత ఈజీ కాదు కదా మేడం. అది ఇప్పుడు ఏంటంటే నిన్నమన్న పెట్టింది కాదు కదా, కట్టుకునే కదా. ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ఆయన కేవీపీ రామచంద్ర రెడ్డి ఉన్నాడు. ఆయన దగ్గర 30 years ముందు కట్టుకున్నాడు చెరువుకు ఆనుకొని. అతని మరి ఏమనలే అప్పటి నుంచి. ఇప్పుడు సడన్లీ అంటే ఇబ్బంది కదా మేడం. అంటే మంచిదే అది మీరు అన్నట్టుగా. ఎందుకంటే చెరువులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా తాగునీటికి, ఎందుకంటే మనుషులకు ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది, ఆ మురికి కాలువలు కలిసినప్పుడు కలుషితం అయిపోయి అంది ఇబ్బంది. కాకపోతే ఎందుకంటే అది మెల్లిమెల్లిగా ప్రాసెస్ అనేది చేయాలి, కానీ సడన్లీ అన్ని వరకు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మేడం. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ న్యూస్ చూస్తున్నారు కదా, మొత్తం హైడ్రా సంచలనం రేపుతోంది. ఏమనిపిస్తుంది మీకు ఆ న్యూస్? మాకు పర్వాలేదు మేడం, అలాంటి కావాల్సిందే. ఇలాంటి కబ్జా చేసిన వాళ్ళకు అందరికీ న్యాయం చేయవలసిందే, ఆ కబ్జాకు కట్టుకట్టవలసిందే. అంతేనా? అవును మేడం. ఒకవేళ ఇన్ కేస్ అటువంటి కట్టడాలల్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు కొన్ని ఆస్తులు ఉన్నాయి, మీ ఆస్తులు కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ బిల్డింగ్ అటువంటి అక్రమ కట్టడం అని తెలిసింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? అది నేను పబ్లిక్ అన్యాయం చేసినట్టు కదా. అవును, అది న్యాయం చేయవలసింది. అట్లాంటి ఒకవేళ మీ ఆస్తులు ఉన్నా సరే మొత్తం ధ్వంసం చేస్తా అంటే మీరు ఒప్పుకుంటారు? ఓకే మేడం, నాది ఉన్నా నా సొంత ఉన్నా నా దగ్గర ఉన్న వాళ్ళకు కూడా ఇట్లాంటి చేసిన వాళ్ళకు అది ఖచ్చితంగా చేయవలసిందే. సరే, మరి ఇది వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా మంది అక్రమ కట్టడాలు నిర్మించుకున్నారు, ప్లేసెస్ కబ్జా చేసుకున్నారు అని అంటున్నారు కదా, మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏ గవర్నమెంట్ ఉన్నా పర్వాలేదు మేడం. కేసీఆర్ సార్ ఉన్నా పర్వాలేదు, రేవంత్ రెడ్డి సార్ ఉన్నా పర్వాలేదు. రేవంత్ రెడ్డి సార్ అయితే మాత్రం ఇది 100కి 100 దీనికి గుడ్ లక్. సరే, మధ్యలో ఏమైనా వెనుదిరిగిపోతారంటారా రేవంత్ రెడ్డి? అట్లాంటి ఎందుకు మేడం, ఇలాంటి మంచి పని చేస్తా అంటే ముందుకు వెళ్తూనే ఉంటారు కదా, జనాల మంచి నియమిస్తూ ఉంటది కదా.
సరే ఇప్పుడు మల్లారెడ్డి బిల్డింగ్స్ కానివ్వండి, ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ అవి కూడా కూల్చివేస్తారు, నెక్స్ట్ టార్గెట్ మల్లారెడ్డి అంటున్నారు కదా. మరి ఒకవేళ ఇన్ కేసు మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే మరి అప్పుడు ఏం జరుగుతుంది అంటారు మీ ఊహ ప్రకారం? కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు, ఎవరు అన్యాయం చేసే వారు ఉంటే వాళ్ళకి పక్కా భర్తం పట్టవలసిందే. సో మీ ఒపీనియన్ ఏంటి ఇట్లా హైడ్రా గురించి? హైడ్రా అనేది నా దృష్టిలో ఎవరిని టార్గెట్ అయితే చేయట్లేదు. కేవలం హైదరాబాద్లో ఉన్నటువంటి వర్షాలకి పడే వరదలు, జనాలు పడే ఇబ్బందుల గురించే ప్రభుత్వ స్థలాలు ఎవరైతే కబ్జా చేశారో పార్టీలతో సంబంధం లేకుండా సిన్సియర్గా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు అనిపిస్తుంది. హైడ్రా చాలా మంచి పరిణామం. సో హైడ్రా వల్ల హైదరాబాద్ ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. ఓకే, అంటే ప్రజలైతే సంతోషపడుతున్నారు, బట్ అంటే కొన్ని 30-40 సంవత్సరాల క్రితం నుంచి చెరువుల పైన అంటే ఆ చెరువు చుట్టుపక్కల కొన్ని నిర్మాణాలు అంటే బిల్డింగ్స్ కట్టుకొని అందులో నివాసం ఉంటున్నారు. సో మరి వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా సడన్గా ఉన్నట్టుండి కూల్చేస్తే, మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు? ఇప్పుడు ఇట్లా కూల్చివేయడంతో ఇబ్బందులు పడేది కొంతమంది అయితే, కూల్చివేయకపోతే వరద వల్ల ఇబ్బంది పడే వాళ్ళు చాలా ప్రాణాలే కోల్పోతున్నారు. వీళ్ళతో పోలిస్తే ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కావున ఒకళ్ళిద్దరు ఇబ్బంది పడ్డా పర్లేదు, కానీ హైదరాబాద్ ప్రజల సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ చూసుకున్నా అంటే ఇది హైడ్రా అనేది చాలా పెద్ద విషయం, ఇది చిన్న విషయం అయితే కాదు. అయితే ఇది వరకు పాత గవర్నమెంట్ విషయంలో కూడా ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రగ్స్ టాపిక్ తీసుకొని అంటే కొంతమంది పలువురిని గుర్తించి ఆ తర్వాత మళ్ళీ వెనుదిరిగింది. సో ఇప్పుడు కూడా ఈ హైడ్రా విషయంలో ప్రభుత్వం మళ్ళీ వెనుదిరిగే ఛాన్స్ ఏమైనా ఉందా, లేదా మొత్తం కంప్లీట్గా కంకణం కట్టుకొని కూర్చొని మొత్తం కంప్లీట్ చేస్తారా? అట్లా వెనక్కి తిరిగే ఛాన్స్ అయితే ఉండట్లేదు, మాకు అనిపించట్లేదు ప్రజలకైతే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారు, వాళ్ళ సొంత బ్రదర్ది ఉన్నా కూడా కూల్చేయమని చెప్పేశారు. సో ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తానని చెప్పేసి మేమైతే భావిస్తాం. అక్రమ కట్టడాలను కూల్చివేయటం ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో మీ ఒపీనియన్ ఏంటి, అలా చేయడం కరెక్టేనా లేకపోతే? 100 రూపాయలు కరెక్ట్, 100కి 100 రూపాయలు రాజకీయ నాయకులు, గుండాలు, భూ కబ్జాదారులు అంతా కూడా ఈ హైదరాబాదును మొత్తము చెరువులను, కుంటలను ఇవన్నీ కూడా కబ్జా చేసి ఎన్విరాన్మెంటల్ పర్యావరణానికి చాలా హానికరమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తీసుకున్న చర్య 100కి 100 రూపాయలు సరి అయినటువంటి చర్య. అదేవిధంగా హైదరాబాద్నే కాకుండా జిల్లాల్లో తాలూకాలో కూడా చెరువులు, కుంటలు ఉన్నాయి, ప్రజలకు ఉపయోగపడేటివి, భావితరాల వారికి ఉపయోగపడేటివి ఇవన్నీ కూడా. కాబట్టి ఎప్పుడైతే 50 సంవత్సరాల క్రితం ఏ విధంగా చెరువులు, కుంటలు ఉన్నాయో ఎన్విరాన్మెంటల్ కాపాడుతూ ఎంక్వైరీ చేస్తూ ఎక్కడెక్కడ ఈ రాజకీయ నాయకులు కానీ, గుండాలు కానీ, భూ కబ్జాదారులు కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ ఇదంతా కూడా చేసిని ఏదైతే చేసిండ్రో దాన్ని అంతా రీకవరీ చేస్తూ వాళ్ళు కట్టిన దానికి ఏమైనా ఉంటే కాంపెన్సేషన్ నష్టపరిహారం చెల్లిస్తూ పూర్వవైభవాన్ని 50 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పూర్వవైభవాన్ని హైదరాబాద్కే కాకుండా జిల్లాలకు, నియోజకవర్గాలకు అన్నిటికీ చేస్తే రేవంత్ రెడ్డి యొక్క జన్మ ధన్యం. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి చర్య ఒక 500 సంవత్సరాల వరకు ప్రజలకు, భావితరాల వరకు, మేధావులకు, అన్ని వర్గాల వరకు ఇది ఉపయోగపడుతుంది. రేవంత్ రెడ్డి తన అన్నదే తిరుపతి రెడ్డిదే నేను న్యూస్లో చూస్తున్నా కదా, నా అన్నైనా తమ్ముడైనా మొత్తం ఎవడైనా సరే ఏ రాజకీయ పార్టీ అయినా సరే నాకు సంబంధం లేదు, మొత్తాన్ని తీసేస్తున్నానని అంటున్నాడు కదా. అది సరి అయినటువంటి చర్యనే కదా మేడం. దానివల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. ఇన్నేళ్ళు అన్ని ప్రభుత్వాలు నష్టపరిచినాయి, మోసం చేసినాయి. మరి చెరువు ఇప్పుడు అన్ని కూడా ఒక వర్షాకాలం వచ్చింది అంటే ప్రజలే మునుగుతున్నారు, నష్టపోతున్నారు, చనిపోతున్నారు కదా. ఇది ఎవరైనా ఒకరు సాహసోపేతమైనటువంటి చర్య చేయాల్సిందే కదా. ఎవరో ఒకరు బాహుబలి సెకండ్ రావాల్సిందే కదా. వస్తేనే కదా దీన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరు చేయకపోతే అందరు నీటిలో కొట్టుకుపోతున్నారు కదా, డ్రైనేజీలో కొట్టుకుపోతున్నారు కదా, కాలువలలో కొట్టుకుపోతున్నారు కదా మేడం. ఇది మంచిది కాదు మేడం. డబ్బుల కోసం, అధికారం కోసం ఇవన్నీ చేసుకుంటూ పోతే ఇంక ఏమి ప్రజలంతా కూడా చాలా కష్టాల పాలవుతారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చర్య చాలా సరైనటువంటి చర్య. నాది కూడా మహబూబ్నగర్ జిల్లానే. ఆయన గ్రామానికి నేను మా అత్తగారు దగ్గర ఉంటుంది పొలకంపల్లి. కాబట్టి ఆయన చేసేటువంటి చర్య ఏ అవినీతి అక్రమాలు లేకుండా ఇప్పుడు పెట్టిన ఏ ఐపీఎస్ ఆఫీసర్ కూడా సమర్థుడు, యోగ్యుడు, మంచి చర్య తీసుకుంటూ దీని మీద ఇంకా దానికి సిబ్బందిని సమకూర్చి అన్ని జిల్లాల్లో, హైదరాబాదే కాకుండా అన్ని జిల్లాల్లో ఈ విధంగా చేస్తే ఎవ్వరు కూడా దీనికి ఈ తప్పులు చేయకుండా చేస్తారు. దీనికి ఒక స్పెషల్ కోర్టు, స్పెషల్ న్యాయస్థానం ఉండాలి. ఇది ఈ రకమైన. ఇంకోటి, ప్రభుత్వం ఇంతవరకు వాటర్ ట్యాక్స్ ఎందుకు పెట్టిండ్రు, కరెంటు ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఎందుకు ఇచ్చిండ్రు, రిజిస్ట్రేషన్లు ఎందుకు చేసిండ్రు, ఎందుకు చేయాల్సి వచ్చింది? ప్రభుత్వమే దీన్ని మొట్టమొదటి తొలగిస్తే అసలు ఈ పరిణామాలే సంభవించవు కదా.
నీకు వాటర్ ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా కరెంట్ ఇవ్వకుండా ఉంటే ఇవి అసలు ఇవి ఇంత దాకా రానే రావు కదా మేడం. అన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించినాయి, అన్ని ఓట్ల బ్యాంక్ కోసం, అధికారం కోసం, ఓట్ అకౌంట్ పెంచుకోవడానికి ఇవన్నీ చేసిండ్రు. కాబట్టి ఇది అరికట్టడం 100% పాలు చరిత్రలో గుర్తుండిపోయే సంఘటన నేను భావిస్తూ మీకు చెప్తున్నాను. అందరివి రాజకీయ నాయకులై, గుండాలై, భూ కబ్జాదారులై, రియల్ ఎస్టేట్ వాళ్ళై, క్యాపిటలిస్టులు, ఇండస్ట్రియలిస్టులు ఎవరు ఉన్నా సరే సార్, ఎవరే మనకేం చుట్టాలా? 140 కోట్ల జనాభా ఉంది ఇప్పుడు భారతదేశంలో. హైదరాబాద్లో ఎన్ని కోట్ల మంది ప్రజలు చచ్చిపోతున్నారు. వర్షం పడేదంటే నీళ్ళన్నీ రోడ్ల వెనుక వస్తున్నాయి. ఎవరేం సార్, ఏ కులం ఏంది, ఏ మతం ఏంది, ఏ పార్టీ ఏంది, ఎవరేం సంబంధం లేదు. ఎవరి ఉన్నది తీసేయాల్సిందే. అక్రమ కట్టడాలను కూల్చివేయటం ఇవన్నీ. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మంచి నిర్ణయమే తీసుకున్నారు, లేట్గా తీసుకున్నారు, మంచి ప్రాసెస్ అది. సరే, మీరు అన్నట్టు మంచి ప్రాసెసే. కాకపోతే ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఆ నిర్మితమైనటువంటి బిల్డింగ్స్లలో నివాసం ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరికీ అన్యాయం జరిగినట్టు అవుతుంది కదా. మరి దీని గురించి మీరు ఏమంటారు? అన్యాయం అంటే మామూలు మిడిల్ క్లాస్ పబ్లిక్, బీదోళ్ళు అయితే ఏం లేరు కదమ్మా అక్కడ. అవును, బీదోళ్ళు అయితే ధైర్యం చేసి కబ్జా చేయలేరు కదా. అవును. ఏ చిన్న ఒక చాక్లెట్ తీసుకోవాలని కూడా ఆలోచిస్తారు ఏమవుతుందో ఏంటని. అంత ధైర్య సాహసాలు ఎవరు చేస్తారు? పెద్దోళ్ళే చేస్తారు. ఏమైనా చూసుకోవచ్చు, మన పలుకుబడి ఉంటుంది, మన స్టేటస్ బట్టి మనం మేనేజ్ చేసుకునేది వాళ్ళకు ఆలోచన విధానం ఉంటుంది. కాబట్టి వాళ్ళు దేని ధైర్యంగా చేయగలరు. సరే, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అంటే ఎవరైనా మినిస్టరే కానివ్వండి, ఎవరు నెక్స్ట్ టార్గెట్ ఉన్నారంటారు? నెక్స్ట్ టార్గెట్ అని అనుకోవచ్చా, లేదా వరుసగా ఉన్నటువంటి అక్రమ కట్టడాలు అన్ని కూర్చేస్తారా? అట్లా మొన్న సీఎం గారు చెప్పారు, దాని చట్టం పని తను చేసుకుంటూ పోతుందని. హైదరాబాద్ దానికి ఎవరు అతిథులు ఏం కారు, ఎవరు టార్గెట్ అనేది ఏం లేదు. అది దాని ప్రాసెస్ ఎట్లుంటే అట్లా దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరికీ పాటిస్తారు. కాబట్టి దాంట్లో భాగంగా వెళ్తారు అంతే. అందరి దృష్టి కూడా దానిపైన ఉంది, అంటే అక్రమ కట్టడాలను కూల్చివేయడం అనే నిర్ణయం మీద. సో మీ ఒపీనియన్ ఏంటి? చాలా సంతోషంగా ఉంది. అది ఏంటంటే అక్రమాలు, డబ్బున్న వ్యక్తులు ఇట్లా ఎక్కడ పడితే అక్కడ చెరువులు రాజకీయంగా వాళ్ళు అండదండాలు చూసుకొని ఎక్కడ పడితే అక్కడ అక్రమాలు చేశారు. కాబట్టి వాళ్ళకి ధీటుగా నిర్ణయం చాలా పేదల కోసం బాగున్నది. సరే, ఒకవేళ మీకున్నటువంటి ఆస్తుల్లో కానీ అది కూడా అక్రమ కట్టడం అని తెలిస్తే మరి మీరు ఏం చేస్తారు? కూల్చేయమంటే కూల్చేస్తారు? మేము కూడా సపోర్ట్ ఇస్తాం, కూల్చేయమంటే కూల్చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మొత్తానికి ఈ నిర్ణయం పట్ల మీరు హర్షం వ్యక్తం చేస్తారు? ఓకే అండి, చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా. గత ప్రభుత్వం చేయలేని సాహసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. చాలా అద్భుతమైన నిర్ణయం, కరెక్ట్ నిర్ణయం. ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే, అంటే మళ్ళీ వెనుదిరిగే ఛాన్స్ ఏమైనా ఉందా, లేకపోతే ఇటువంటి అక్రమ కట్టడాలన్నిటిని మొత్తం నిర్మూలిస్తారా? రేవంత్ రెడ్డి ముందడుగు వేసిండంటే వెనుక తిరిగే ప్రసక్తే లేదు. అక్రమ కట్టడాలు కూల్చేయడాన్ని యావత్ సమాజం మొత్తం హర్షిస్తుంది, ఒక్కరమే కాదు. వాస్తవానికి అక్రమ కట్టడాలు అనేది కూల్చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. అంత పెద్ద నిర్ణయాన్ని, అంత పెద్ద సాహసాన్ని ఏ ప్రభుత్వం కూడా చేయాలి ఇప్పటి వరకు. రేవంత్ రెడ్డి గారు చేయడం అనేది యావత్ సమాజం మొత్తం హర్షించదగ్గ విషయం. తమ్ముడు తనవాడైన ధర్మం సరిగ్గా నిలబడాలంటే ఖచ్చితంగా తను తీసుకున్న నిర్ణయాన్ని సరిగ్గా నడవాలనేది కాన్సెప్ట్ ఇక్కడ. కాబట్టి ఈ హైదరాబాద్ మహానగరానికి వచ్చేస్తే ఇంకొక 30-40 సంవత్సరాల్లో ఈ ప్రాంతం వినాశనం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ 2-3 సంవత్సరాలలో అధికంగా వాటర్ స్టోరేజ్ వల్ల ఎక్కువ ఇబ్బందులు ఏర్పడ్డాయి మనకి. సో దానివల్ల మనం చాలా ప్లేసులలో ఇండ్లు మునగడం కానివ్వండి, బైక్స్ కానీ అవి అని కొట్టుకుపోవడం కానీ ఇలాంటివి జరిగినాయి. ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోవడం సాహసమైనటువంటి విషయము. ఒక మంచి నిర్ణయాన్ని ఏ ప్రభుత్వం తీసుకున్నా, అది ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా దాన్ని పూర్తి స్థాయిలో ప్రజల మద్దతు ఎప్పుడైనా ఉంటుంది. సో ఇందులో రాజకీయ నాయకులే కానివ్వండి, లేదా ఇంకా వేరే ఇతర వాళ్ళే కానివ్వండి, చాలా మంది ఉన్నారు, అంటే సెలబ్రిటీసే కానివ్వండి, చాలా మంది ఇటువంటి అక్రమ కట్టడాలను నిర్మించుకున్నారు. మరి అందులో నెక్స్ట్ ఎవరు కనిపిస్తున్నారు మీకు? మల్లారెడ్డి కానివ్వండి, లేదా ఇంకా సినీ యాక్టర్స్ ఎవరైనా సరే, మీ ఆలోచనలో ఎవరైనా ఉన్నారా? ఓవైసీ గారు కనిపిస్తున్నారు మనకి, కేటీఆర్ గారు కనిపిస్తున్నారు మనకి. ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క నాయకుడు ఉన్నారు. ప్రజెంట్ అయితే వీళ్ళిద్దరి పైనే బాగా వైరల్ అవుతుంది మనం సోషల్ మీడియాలో చూస్తున్నట్టు. ఏదేమైనప్పటికీ హైదరాబాద్ మహానగరానికి ఒక 400 ఏళ్ళ చరిత్ర ఉంది. ఆ 400 ఏళ్ళ చరిత్రలో ఖచ్చితంగా వాటర్ సోర్స్ అనేది ప్రతి చోట కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో అన్నిటి కబ్జా చేసి నిర్మాణాలు చేయడం వలన చాలా ఇబ్బందులు ఏర్పడుతుంది. ఖచ్చితంగా వీటిని కూల్చేయాల్సిందే. కూల్చేసి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ సోర్స్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేయాల్సిందిగా
కూడా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన గురించి కూడా ఆలోచన చేస్తుంది వాడి ప్రభుత్వము. మనకి ఇక్కడ ఈ హుస్సేన్ సాగర్ ప్రాంతంలో చూస్తే ఎప్పటికీ స్మెల్ కనిపిస్తుంది. సో వాటర్ అనేది క్లీన్గా వెళ్ళిపోతే ఖచ్చితంగా ప్రాబ్లం అనేది ఉండదు. ఆ వాటర్ అనేటివి ఒక హైదరాబాద్ కాకుండా హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో, జిల్లాలలో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల వ్యవసాయాలలో కూడా వాటర్ యూజ్ అయ్యే అవకాశం ఉంది. హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తాను అంటున్నారు. క్యాబినెట్ మినిస్టర్ గారు కూడా క్యాబినెట్లో దాని కమిటీ వేసి ఖచ్చితంగా నిర్ణయాన్ని తీసుకుని ఒక చట్ట రూపకల్పన తీసుకొస్తే బాగుంటుంది. ఇది మహానగరమైనటువంటి హైదరాబాద్లోనే కాదు, మహానగరమైనటువంటి వరంగల్లో కూడా కావాలని నిన్న ఒక కమిటీ నిర్ణయాలు తీసుకుని ప్రజా సంక్షేమ సంఘాలే. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులన్నింటిలో కూడా అక్రమాలు జరగడం జరిగింది. చెరువులే కాకుండా సాధారణంగా ప్రభుత్వము కొన్ని స్థలాలను కేటాయించింది, భవిష్యత్ తరాల కోసం ఆలోచించింది. అలాంటి స్థలాల్లో కూడా కబ్జా జరిగింది. అలాంటి స్థలాల్లో కూడా ప్రభుత్వం వెనుదీసుకొని ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంది ఆ స్థలాలని మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా ఈ నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎట్లాగో మద్దతు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా ఉండాలని కోరుకుంటున్నాము. మీ వ్యక్తిగత ఆస్తులు నాయకులారా విజ్ఞప్తి చేస్తున్నాము, మీ వ్యక్తిగత ఆస్తులు పోతున్నాయని బాధపడుతున్నారు, కానీ భవిష్యత్ తరాల గురించి ఆలోచన చేయండి. మీరు భవిష్యత్ తరాల కోసమే, ప్రయోజనం కోసమే మీరు చట్టసభల్లో న్యాయం చేస్తారని మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. మీ ప్రయోజనాల కోసం ప్రభుత్వం కేటాయించినటువంటి తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆస్తులను నాశనం చేయకండి. దయచేసి మీరు కూడా సహకరించండి. మీ ఆర్థికంగా నష్టపోతారు కావచ్చు, కానీ మీరైతే సామాజికంగా ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కాబట్టి పలుకుబడినటువంటి నేతలే కావచ్చు, ఆడ కాకుండా ఇంకో ప్లేస్లో కొనుక్కోవచ్చు ఆస్తుల్ని. కానీ భవిష్యత్ తరాల కోసం అక్కడ ఇండస్ట్రియల్స్ కావచ్చు, అక్కడ భవిష్యత్ తరాలకు నీటి కొరత రావచ్చు కదా. ప్రపంచవ్యాప్తంగా నీటి ఉద్యమాలు జరిగే అవకాశం ఉందని మన ప్రపంచంలో ఎంతోమంది మేధావులు చెప్తున్నారు, ఐక్యరాజ్య సమితి కూడా చెప్తుంది. అలాంటి సిచ్యువేషన్లు రాకుండా ఉండాలంటే ముందు తరమే జాగ్రత్తగా ఉండాలి. సో ఈ నిర్ణయాన్ని అవును, ఇప్పటి వరకు అయితే ఇప్పుడు అక్రమ కట్టడాల నిర్మాణం గురించి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది అంటారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం? అక్రమ కట్టడాల నిర్మాణం సంగతి ఇది అయిపోయిన తర్వాత మిషన్ కాకతీయలో ఏంటిది మన చెరువులను తీసుకోవడం జరిగింది. ఆ చెరువుల అన్నింటినీ కూడా పునరుద్ధరణ చేసి స్థానిక ప్రజలకు నీళ్ళు అందాలి. మన చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద ఎత్తున చేసిందని చెప్తున్నాడు. రాష్ట్రంలో కూడా చాలామంది ప్రజలు చాలా గొప్పగా ప్రాజెక్ట్ అయిందని చెప్తున్నాడు. అక్కడ స్థానికంగా పోయితే తెలుస్తుంది మనకు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కావచ్చు, మంచిర్యాల కావచ్చు, పెద్దపల్లి జిల్లాలో కావచ్చు, చూస్తే తెలుస్తుంది అక్కడ వర్షాకాలం ప్రభావం ఎంత ఉంటుంది, ఆ స్థానిక ప్రజలు వాటర్లో ఎలా మునుగుతున్నారు, ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని. స్థానిక ప్రజలకు వాటర్ను అందించినప్పుడు ఆ ప్రాజెక్టు నిర్మాణం చేసే ప్రయోజనం ఏముందమ్మా చెప్పండి మేడం? నీరు అందనప్పుడు. కాబట్టి వాటర్ కాళేశ్వరం ప్రాజెక్టులో మాత్రమే వాటర్ ఉంటున్నాయి. ఇప్పుడు అన్నారం ప్రాజెక్ట్ ఉందండి, అన్నారం ప్రాజెక్టులో అన్నారం ప్రజలకి నీళ్ళు అందట్లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్ళు అందట్లేదు. సుందిల్ల ప్రాజెక్ట్ ఉంది, సుందిల్లలో ప్రజలకు నీళ్ళు అందట్లేదు. స్థానిక ప్రజలకు నీళ్ళు అందనప్పుడు ఏ ప్రయోజనాల కోసం కట్టినప్పుడు? నిధులు నియామకాలే అన్నారు కదా చంద్రశేఖర్ గారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనులు కూడా నిధుల నియామకాల కోసమే కదా పోరాటం చేసింది. మరి అలాంటప్పుడు స్థానిక ప్రజలకు ఆ నీళ్ళు అందినప్పుడు ఆ ప్రాజెక్టుల నిర్మాణం ఎందుకు? సో మేము రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే హైడ్రా ద్వారా ప్రాజెక్టులలో అంటే మన చెరువులలో ఉన్నటువంటి కానివ్వండి, ప్రభుత్వ భూములలో ఉన్నటువంటి నిర్మాణాలను కానీ కూల్చేయడం సంతోషమైనటువంటి విషయం. ప్రజల పూర్తిస్థాయిలో మద్దతు ఉంది. సిపి గారికి కూడా పూర్తిస్థాయిలో మద్దతు ఉంది, రంగనాథన్ గారికి. ఆయన కూడా సంచలన నిర్ణయాలు తీసుకునే కేర్ ఆఫ్ అడ్రస్. అతను కూడా ఒక ఐపీఎస్ క్యాండిడేట్, అంటే ఐపీఎస్ రియల్ క్యాండిడేట్, రియల్ హీరో లాగా వర్క్ చేస్తున్నారు. చాలా బాధ్యతయుతంగా అడ్మినిస్ట్రేషన్ నడిపేటువంటి వ్యక్తి రంగనాథన్ గారు. ఎన్నో విషయాల్లో మనం ఆయన హిస్టరీ తీస్తే తెలుస్తుంది. కాబట్టి ఈ ప్రాజెక్టు నిర్మాణం కంప్లీట్గా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. చెరువుల పునరుద్ధీకరణ ఖచ్చితంగా చేయాలి, స్థానిక ప్రజలకు నీళ్ళు అందించాలి. ఈ దేశంలో కానివ్వండి, ఈ రాష్ట్రంలో కానివ్వండి, వ్యవసాయం చేసే అటువంటి ప్రజలు తగ్గిపోయారు. మీరు సర్వేలు చూసుకుంటుంటే ఈరోజు నిరుద్యోగత అని రోడ్లో తిరుగుతున్నారు. కారణం ఏంటంటే ఉన్న వ్యవసాయానికి నీరు లేదు మేడం. తెలంగాణ దక్కన్ పీఠభూమి, నల్లరేగడి, ఎంతో అద్భుతమైనటువంటి పంటలు వండే అటువంటి నేల ఉంది, కానీ స్థానికంగా నీళ్లు లేవు. ఆ నీళ్ళ కోసమే కదా కాకతీయ ప్రాజెక్టులు నిర్మాణం సాగించింది, తరతరాల నుంచి, ఎన్నో రాజుల కాలం నుంచి ప్రజాస్వామ్య యుగం వరకు. కాబట్టి ఖచ్చితంగా ఆ చెరువుల పైన కబ్జాలు ఖచ్చితంగా తీయాల్సిందే, అక్కడ నీరు స్టోరేజ్ చేయాల్సిందే, స్థానిక ప్రజలకు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా భగీరథ నిర్మాణం కూడా చేపట్టింది గత ప్రభుత్వం. 40% మాత్రం గ్రామాలకి ఆ నీరు అందింది.
ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో 40% గ్రామాలకే అందింది నల్లాలు. కానీ 60% గ్రామాలలో నీళ్ళు అందలేదు. మీరు ఒక జర్నలిస్టుగా గ్రామీణ స్థాయిలలోకి వెళ్తే మీకు ఈ విషయం సంపూర్ణంగా అర్థమవుతుంది. అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో కూడా కొన్ని బస్తీలలో అబ్జర్వ్ చేయండి, మీకు ఈ విషయం తెలుస్తుంది. దీనిపైన కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, నీటిపారుదల శాఖ మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మీకు సహకారం ఉంటుంది. మా వంతుగా కూడా యువతరం కూడా ఖచ్చితంగా మీకు సలహాలు సందేశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీ ప్రభుత్వం గత ప్రభుత్వాలు సెక్రటరీకి రానివ్వలేదు, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అవసరాల కోసం రాణిస్తుంది. దానికి ధన్యవాదాలు. పార్టీలు ఏదైనా, నాయకులు ఏదైనా సంపూర్ణమైనటువంటి ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఉంది కాబట్టి సంపూర్ణంగా మేము వారికి ధన్యవాదాలు చేస్తున్నాం. ఎల్లవేళలో సపోర్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా భవిష్యత్ తరాల కోసం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మీ స్టూడియోకి మరియు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.